రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏ వైపు నుంచి బుల్డోజర్లు దూసుకొస్తాయోననే ఆందోళన. ఏ నిర్మాణాన్ని నేలమట్టం చేస్తుందో తెలియదు. మూడో కంటికి తెలియకుండా స్థానిక అధికారులకు సైతం సమాచారం ఇవ్వకుండా అక్రమ కట్టడాలపై విరుచుకుపడుతున్నాయి. భారీ బందోబస్తుతో పక్కా పగడ్బందీతో హైడ్రా అధికారులు పని కానిచ్చేస్తున్నారు. నిన్న నగరంలోని పలు ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. ముఖ్యంగా మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్ను హైడ్రా అధికారులు పడగొట్టారు. కేవలం 4 గంటల వ్యవధిలోనే ఇక్కడి నిర్మాణాలను కూల్చడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే 100 ఎకరాల విస్తీర్ణంలోని దాదాపు 200 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. దీంతో రేపు మావంతేమోననే ఆందోళన ఆక్రమణదారుల్లో కనబడుతోంది. ఒకవైపు చెరువుల్లోని అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంటే జిల్లా యంత్రాంగం నుంచి సహకారం అందడలేం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ పరిధిలో గత 10 ఏళ్లుగా చెరువుల సర్వే కొనసాగుతూనే ఉంది. 7 జిల్లాల్లో మొత్తం 3532 చెరువులకు ఇప్పటి వరకు 3114 సర్వే పూర్తి చేసినా పూర్తిస్థాయి నీటి నిల్వను గుర్తిస్తూ ఫైనల్ నోటిఫికేషన్ జారీలో తీవ్ర జాప్యం నెలకొంది. 80% చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు ఆక్రమణకు గురయ్యాయి. ఉప్పల్, కాప్రా, మూసాపేట, సరూర్ నగర్, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, పటాన్ చెరువు, ఎల్బీ నగర్ ప్రాంతాల్లోని చెరువుల్లో వందల నిర్మాణాలు చేపట్టారు. ఇక గండిపేటలో ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు పక్కన నిర్మించిన దుకాణాలను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. గండిపేట గ్రామంలోని సర్వే నెంబర్ 60-61లో లేక్ ఫ్రంట్ విల్లాస్ లేఅవుట్లో విల్లాలు నిర్మించిన బిల్డర్ రోడ్డు పక్కన భవిష్యత్తు రోడ్డు విస్తరణ కోసం వదిలిన స్థలంలో వరుసగా 28 దుకాణాలను స్లాబ్ వేసి నిర్మించారు. మున్సిపల్ అధికారులు 2 నోటీసులు ఇచ్చినా స్పందన లేకపోవడంతో 4 ప్రొక్లైన్లతో కూల్చివేతలు చేపట్టారు. శంషాబాద్ మున్సిపల్ కేంద్రంలో షాద్ నగర్ బస్టాప్ వద్ద జాతీయ రహదారికి ఆనుకుని కొంతమంది వ్యాపారులు మురుగు కాలువపై వాణిజ్య సముదాయాలను నిర్మించారు. మున్సిపల్ అధికారులు ప్రొక్లైన్లతో అక్రమ వాణిజ్య సముదాయాలను కూల్చివేశారు. చెరువుల సమీపంలో కొంత భూమి ఉంటే చాలు, ఇంకొంత కలిపేసుకోవడం, అక్కడ దర్జాగా కన్వెన్షన్ సెంటర్లు కట్టడం, ఇది సిటీలోని బడా అక్రమార్కుల కమామీషు. చెరువులో మట్టిని పూడ్చి కన్వెన్షన్ ఫంక్షన్ హాళ్లు కట్టి కబ్జా చేస్తున్నారు. వీటిలో శాశ్వత నిర్మాణాలకు అనుమతులు రావని తెలిసి తాత్కాలిక నిర్మాణాలు చేపడుతున్నారు. అనుమతులతో పని లేకుండా కన్వెన్షన్ సెంటర్లు, కార్ షెడ్లు, గోడౌన్లు కడుతున్నారు. ఇవి కూడా కుదరకపోతే కలిపేసుకుని పార్కింగ్ కోసం వాడుకుంటున్నారు. మాదాపూర్లో ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతతో నగరంలో చాలా ప్రాంతాల్లో ఈ తరహా నిర్మాణాలపై చర్చ నడుస్తోంది.
చెరువుల ఆక్రమణలపై తమకు సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఎంత పెద్దవారైనా ప్రముఖులైనా వదలబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మీ ప్రాంతాల్లో చెరువుల ఆక్రమణలపై సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న వివరాలు, పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వపు తటాకాలు ఎక్కడున్నా తమకు సమాచారాన్ని అందించాలని సూచించారు. చెరువుల పరిరక్షణకు హైడ్రా చేస్తున్న కార్యక్రమాలకు మద్దతుగా నేడు గండిపేట చెరువు కట్టపై హైడ్రా సపోర్ట్ వాక్ నిర్వహిస్తున్నట్లు గండిపేట వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వేణుగోపాల్, ఉపాధ్యక్షురాలు రాజేశ్వరి ఒక ప్రకటనలో తెలిపారు. చెరువులను కాపాడాలనే ప్రధాన లక్ష్యంతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో గండిపేట పరిసరాల్లోని ఆయా కాలనీల నివాసులు కుటుంబ సమేతంగా పాల్గొంటున్నారన్నారు. బఫర్ జోన్లో బరి తెగింపు. చెరువుల FTL వాటి బఫర్ జోన్లలో వ్యవసాయ అవసరాలకు తప్ప మరే విధంగా నిర్మాణాలు జరపొద్దు. కానీ కొందరు యథేచ్ఛగా మట్టిని పూడ్చి చదును చేస్తున్నారు. హిమాయత్ సాగర్ జలాలను ఆనుకునే ఇటీవల ఒక భారీ కన్వెన్షన్ను నిర్మించారు. జిల్లెలగూడ చెరువు సమీపంలో బఫర్ జోన్లోనే ఓ ఫంక్షన్ హాల్ కట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదిబట్లలో కలవట్టు సమీపంలో మట్టిని పోసి అక్కడున్న కుంటను మింగే ప్రయత్నం చేస్తున్నారు. నాగోల్ చెరువు FTL బఫర్ జోన్లో 3, ఫతుల్లాగూడలో 1, బండ్లగూడ చెరువు పరిధిలో స్పోర్ట్స్ జోన్ను కట్టారు.